నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయవచ్చు. నేను హెల్త్ కన్సర్న్ని బేస్ చేసుకొని డైట్ ప్లాన్స్ కూడా ఇస్తుంటాను, తీసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, జనరల్గా ఇది ఎవరికైనా వస్తుంది. ప్రెగ్నెంట్ తర్వాత జనరల్గా విమెన్ డెలివరీ అయిపోయాక బాగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ డెలివరీకి ఎక్కువ గెయిన్ అవ్వకపోయినా సెకండ్ డెలివరీ తర్వాత ఎక్కువ గెయిన్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వచ్చిన బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కొంచెం మొండి ఉంటుంది. అది పోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో అలాంటి వాటికి ఎలాంటి యోగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, మనకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ కానివ్వండి, ఎలాంటి చేయాలి, ఇప్పుడు ఆ వెయిట్ లాస్కి ఎలాంటిది పని చేస్తుంది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఇది ఓన్లీ అమ్మాయిలకి అని ఏమీ లేదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అబ్బాయి అమ్మాయి ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్యాట్ లాస్ తగ్గాలి అనుకున్న ప్రతి ఒక్కరికి పని చేస్తుంది. సో ఏం చేసుకోవాలి, ఫుడ్ గురించి మనం ఎండ్లో మాట్లాడదాము. ఇప్పుడు మనం ఆసనాలు నేర్చేసుకుందాం. సో నేను మీకు ఇప్పుడు ఒక మంచి సీక్వెన్సింగ్ చూపిస్తాను. ఫస్ట్ కొంచెం కార్డియోతో స్టార్ట్ అయ్యి, హార్ట్కి మంచిది కాబట్టి కార్డియోతో స్టార్ట్ అయ్యి ఫ్యాట్ లాస్ కూడా బాగా జరుగుతుంది. దాని తర్వాత ఒక సీక్వెన్సింగ్ చూపిస్తాను. దాని తర్వాత ఏం చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ప్రాపర్గా ఉన్న దగ్గర ఇలా నిల్చొని స్లోలీ ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని సెంటర్లో ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ లెఫ్ట్. 2 నీస్ కంప్లీట్ స్ట్రైట్ పెట్టాలి. ఇది సైడ్ ఫ్యాట్కి చాలా మంచిది. అగైన్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ చేసుకుంటూ కంప్లీట్ రైట్. ఇలా స్లోలీ మళ్ళీ సెంటర్. ఇలా వచ్చేసి ఇటు సైడ్ ఒక 5 or 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు 2 ఫీట్ మధ్యలో ఒక హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసేసుకొని ఇలా 2 చేతులు బ్యాక్ పెట్టేసుకొని, ఇక్కడ చూడండి, నన్ను ఇలా చేయకూడదు, మనము ఇలా సైడ్కి చేస్తాం. ఎందుకంటే సైడ్కి చేసినప్పుడు ఈ పాయింట్లో, ఈ థైస్ దగ్గర ఏదైతే స్టబన్ మొండి ఫ్యాట్ ఉంటుందో, పొట్ట చుట్టూ ఉన్న మొండి ఫ్యాట్కి బాగా పనిచేస్తుంది. ఇలా చేసిన దానికంటే మనం ఇలా సైడ్కి పెట్టి చేసేది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఒకసారి నన్ను చూడండి. ఇలా 1 2 3 4, ఇలా 5 6, ఇది 15 to 20 టైమ్స్ మినిమం చేసుకునేలాగా చూడండి, చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ నిల్చున్న దగ్గరే ఇలా నమస్తేలో పెట్టుకున్నా సరే, మీరు ఇలా పెట్టుకున్నా సరే, 1 2 3 4, 1 2 3 4 ఇలా పెట్టుకొని ఒకసారి 2 చేతులు ఇలా పైకి పెట్టేసుకొని ఇలా 1 2 3 4 ఇలా సేమ్ మళ్ళీ 1 2 3 4 మళ్ళీ సేమ్ ఫార్వర్డ్, మళ్ళీ సేమ్ ఇది పైకి ఊర్ధ్వ తాడాసనాలో వెళ్ళిపోవడం. ఈ సీక్వెన్సింగ్ కూడా అట్లీస్ట్ 5 టైమ్స్ చేసుకోవాలి. ఈ 3 కలిపి చెప్తున్నాను నేను. ఈ 3 సపరేట్ 4 టైమ్స్ చేసుకొని ఇదంతా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎక్సెస్ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా నిల్చున్న దగ్గరే ఒకసారి 2 చేతులు ఓపెన్ చేసేసుకొని ఇలా సైడ్కి 1 2 3 4 అప్, 1 2 3 4. మనకి ఆర్మ్స్లో జమ అయ్యే ఫ్యాట్ ఇక్కడ ఉంటే చూసారా, దానికోసం ఇది. ఇలా సైడ్ వేస్ 1 2 3 4 స్లోలీ రిలాక్స్. ఇప్పుడు జంపింగ్ జాక్స్ చేసుకుందాము. 15 to 20 మినిమం చేసుకోవాలి. తెలుసు కదా జంపింగ్ జాక్స్, 1 2 3, ఇది కూడా మినిమం 15 to 20 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి, చాలా మంచిది. ఇది అయిపోయాక స్లోలీ నేను మీకు ఇప్పుడు ఒక సీక్వెన్సింగ్స్ చూపిస్తాను. ఇలా 2 ఫీట్ మధ్యలో గ్యాప్ తీసేసుకొని చేతులు నమస్కార, ఒక డీప్ ఇన్హలేషన్, స్పైన్ స్ట్రైట్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ కిందికి వెళ్ళిపోండి. ఇలా మళ్ళీ ఆసన, స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఉండాలి. ఇలా మళ్ళీ సేమ్ అప్, సేమ్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి మల్లాసన. పొజిషనింగ్ మల్లాసనాలో చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవడానికే చూడాలి. ఇలా సేమ్ ఇది మళ్ళీ పైకి కిందికి మల్లాసన పొజిషన్ 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు 2 చేతులు ఇలా కింద పెట్టేసుకొని ఇలా హిప్ అప్ చేసేసుకొని బ్యాక్ వెళ్ళిపోయి అధోముఖ 1 2 3 4 ఇలా స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ వాక్, నీస్ బెండ్ చేయొచ్చు, ఏమవ్వదు. సేమ్ మళ్ళీ మల్లాసన, సేమ్ మళ్ళీ బ్యాక్ అధోముఖలో మళ్ళీ సేమ్ 1 2 3 4
సేమ్ మళ్ళీ ఫార్వర్డ్, సేమ్ మళ్ళీ మలాసన్. ఇప్పుడు స్లోలీ మలాసనాలో వచ్చేసి ఇలా కూర్చొని, ఇలా స్లోలీ కూర్చొని సేమ్ ఇదే 1 2 3 4 ఇది సేమ్ 4 టైమ్స్ రిపీట్ చేసుకున్నాక నౌకాసనాలో వచ్చేసేయండి. 2 చేతులు ఇలా 1 2 3 4 మళ్ళీ సేమ్ అప్ 1 2 3 4 సేమ్ మళ్ళీ పైకి 2 కళ్ళు టోస్ని చూసుకుంటూ 1 2 3 4 ఇది కూడా 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. స్లోలీ ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఫుల్ బాడీకి ప్రయత్నం చేస్తున్నాం. జస్ట్ నాట్ ఫర్ బెల్లీ, ఓన్లీ ఆర్మ్ ఫ్యాట్, సైడ్ ఫ్యాట్ కాకుండా థై ఫ్యాట్, సైడ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్, ఎక్కడ ఫ్యాట్ ఉంటే అక్కడ ఫుల్ బాడీ మనం చేసుకుంటున్నాం. తక్కువ టైం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా టేబుల్ వచ్చేసి రైట్ లెగ్ పైకి పెట్టేసుకొని 1 2 3 4 5 ఇప్పుడు నీ టు ఎల్బో, మళ్ళీ బ్యాక్ 2 బ్యాక్, సేమ్ ఇది 5 టైమ్స్ రిపీట్. సేమ్ లెఫ్ట్ లెగ్ పైకి 1 2 3 4 5 మళ్ళీ నీ ఎల్బో బ్యాక్, నీ ఎల్బో బ్యాక్. ఇలా మళ్ళీ స్లోలీ టేబుల్ పొజిషన్. ఇది కూడా ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకున్నాక స్లోలీ ఇలా చైల్డ్ పొజిషన్లో రిలాక్స్. స్లోలీ కాసేపు చైల్డ్లో రిలాక్స్ అయ్యాక సూర్య నమస్కారాలు చేసుకునే టైం ఉంటే సూర్య నమస్కారాలు 5 సెట్స్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. సూర్య నమస్కారాలు కూడా ఫుల్ బాడీ వర్కౌట్ అన్నట్టు. 5 సెట్స్ సరిపోతుంది. ఇదంతా చేసుకొని 5 సెట్స్ చేసుకొని లాస్ట్కి ఇలా వజ్రాసనాలు కూర్చుని రైట్ హ్యాండ్ వచ్చేసి చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా పొట్ట దగ్గర పెట్టుకొని ఒక డీప్ ఇన్హలేషన్, మళ్ళీ ఒకసారి ఇలా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకుంటే మనకి ఏదైనా ఇట్లా ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా సెట్ అయిపోతుంది, నార్మల్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇదంతా చేసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వచ్చు శవాసనాలు, లేదా మీ పనులు మీరు కానిచ్చేసుకోవచ్చు. ఫుడ్ గురించి మాట్లాడదాం అని చెప్పాను కాబట్టి ఫుడ్ ఎప్పుడైనా మోడరేషన్లో తింటే చాలా మంచిది. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ కానీ ఏదైనా సరే బాడీలో ఒక ఫ్యాట్ జమ అయినప్పుడు ఫస్ట్ ఫ్యాట్ కరిగించాలి అంటే ఎక్సర్సైజ్తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ తక్కువ అయినప్పుడు కూడా క్రేవింగ్స్ అనేది టూ మచ్ ఉంటుంది. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే మనకి బాడీ లాగేస్తూ ఉంటుంది, కార్బ్స్ ఎక్కువ తినేసేయాలి, స్వీట్స్ ఎక్కువ తినాలి అలా. సో ప్రోటీన్ కరెక్ట్గా మీ బాడీకి సరిపోయేంత తింటే మీకు ఎలాంటి క్రేవింగ్స్ ఉండవు, ఫ్యాట్ కరిగి మజిల్ ఫామ్ అవుతుంది. డైట్లు ఇస్తూ ఉంటారు కొంతమంది, అలా చేసినప్పుడు బాగానే ఉంటుంది. చేశాక హెయిర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోతుంటాయి. ఫ్యాట్ డైట్స్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ యువర్ బాడీ. లివర్కి, కిడ్నీస్కి కూడా అస్సలు మంచిది కాదు. ఒక ఏజ్ తర్వాత అలాంటి పిచ్చి డైట్లు చేసినట్టు అయితే హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. సో జాగ్రత్తగా ప్రాపర్ మనం తినే కల్చర్ని మెయింటైన్ చేసుకుంటూ చాలా మంచిగా హెల్దీ ఫుడ్ తినాలి. సో ఒక ప్లేట్లో కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, సాలడ్ ఫామ్, ఇది మీకు ఎలాంటి ఫామ్లో తీసుకుంటే అలా, ప్రోటీన్ ఉండాలి, లాస్ట్కి ఒక సింపుల్ ఐటెం ఏదైనా మీకు మంచిగా కర్రీస్లో లాగా దాంట్లో నుంచి మనకి వైటమిన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఇలా మొత్తం బ్యాలెన్సింగ్ ఫుడ్ కరెక్ట్గా తినండి. మొత్తం ఎండబెట్టుకొని అస్సలు ఉండకూడదు, ఆకలి చంపుకొని అలా అస్సలు మంచిది కాదు. తినేది కరెక్ట్గా తినాలంతే. ఇవన్నీ పాటిస్తూ కొంచెం వాకింగ్ కూడా వెళ్ళండి. వాకింగ్ చేసినట్టు అయితే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఏదైనా స్ట్రెస్, అండర్లైన్ స్ట్రెస్ వల్ల కూడా బాగా ఎక్కువ వెయిట్ గెయిన్స్ అవుతాయి. సో అదంతా కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి, 100% రిజల్ట్ ఉంటుంది. Thank you so much.